వెంకటేశ్వర స్వామి తనకున్నటువంటి ఇద్దరు భార్యల పోరు పడలేకే శిలా విగ్రహ రూపంలో మారిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇది పూర్తిగా అబద్ధం అమ్మ. పరమేశ్వరుడికి కామబాధ కాదు. అసలు శిలారూపంలో ఆ స్వామి నిలబడటానికి వెంకటాచల మహత్యం ఒక అద్భుతమైన కథ చెప్పింది, ఒక వృత్తాంతం చెప్పింది. స్వామివారు వైకుంఠాన్ని వదిలి తిరుమల కొండ మీదికి వచ్చిన తరువాత ఆ వరాహ క్షేత్రంలో వరాహస్వామి యొక్క అనుమతి తీసుకొని అందరికీ కనపడుతూ కష్టాలు తీర్చేవాళ్ళు. ఎవరికి ఏ సమస్య వచ్చినా స్వామి దగ్గరికి వెళ్ళి నివేదన చేస్తే వెంటనే పరిష్కారం అయిపోతూ ఉండేది. అలా వ్యక్తుడై సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి శ్రీనివాసుడిని ఆరాధిస్తూ తొండమాన్ చక్రవర్తి పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనుకుని తన భార్యను కుమారుణ్ణి ఇద్దరిని సంరక్షించాలి అంటే ప్రభువే సరి అయినవాడు అన్న భావనతో తొండమాన్ చక్రవర్తి దగ్గరికి తీసుకొచ్చి 6 నెలలు ఇలా నేను పుణ్యతీర్థం కోసం సందర్శించడం కోసం వెళుతున్నాను, నా భార్యను కుమారుణ్ణి మీ సంరక్షణలో ఉంచుతున్నాను అంటే, అలాగే బ్రాహ్మణోత్తమ, మీరు నిస్సందేహంగా వెళ్ళండి, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది అని స్వీకరిస్తాడు తొండమాన్ చక్రవర్తి. వెంటనే మంత్రిని పిలిచి ఆదేశిస్తాడు, వీళ్లకు సరి అయిన సంరక్షణ ఏర్పాటు చేయమని. మంత్రి సైన్యాధికారికి చెప్తాడు, సైన్యాధికారి భటుడికి చెప్తాడు. ఆ సైన్యాధికారి ఆదేశం మేరకు భటుడు వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించి 6 నెలలకు కావలసిన అపరాలన్నింటినీ అందించి నిష్క్రమిస్తాడు. రాజు సంరక్షణలో కుటుంబాన్ని ఉంచానన్న నమ్మకంతో కృష్ణశర్మ తీర్థయాత్రలను కొనసాగిస్తాడు 6 నెలల తర్వాత కూడా. అద్భుతమైన క్షేత్రాలని చూస్తూ ఉన్న ఆనందంలో సమయాన్ని గమనించకుండా అలా చాలా కాలం తీర్థయాత్రలు చేసి దాదాపు 1 సంవత్సరం తర్వాత తిరిగి తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చి, నా కుటుంబం ఎక్కడుంది, నా భార్య, నా పిల్లలు ఎక్కడున్నారు అని. వెంటనే అప్పుడు గుర్తుకొస్తుంది, పని ఒత్తిడిలో ఆ విషయాన్ని మర్చిపోతాడు. వెంటనే మంత్రిని అడుగుతాడు, మంత్రి సైన్యాధిపతి భటుడిని అడుగుతాడు. అప్పుడు భటుడు పరిగెత్తి చూస్తే 6 నెలలకు కావలసిన అపరాలను మాత్రమే ఇచ్చాడు కనుక ఆ తల్లి చిక్కి శల్యమై మరణిస్తుంది కుమారుడితో పాటు. భటుడు వచ్చి తొండమాన్ చక్రవర్తికి ఈ విషయం చెప్తాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి ఏం చేయాలో తెలియక కృష్ణశర్మను మరునాడు రమ్మంటూ ఆజ్ఞాపించి తాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పరిగెత్తుతాడు. వెళ్ళి విషయం చెబుతాడు, ఇలా అయింది, ఏం చేయాలి. వెంకటాచలము అనేకమైన పుణ్యతీర్థాలకు ఆలవాలం, కొన్ని కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక పుణ్యతీర్థంలోని నీరు తీసుకుని వెళ్ళి ఆ శల్యములపై అభిషేకించు అని చెప్పగానే అస్థికలపై ఆ పుణ్యజలాన్ని చల్లగానే భార్య కుమారుడు ఇద్దరు పునరుజ్జీవులవుతారు. ఆ తీర్థానికి అందుకే అస్థిక తీర్థం అని పేరు వచ్చింది. ఎప్పుడైతే కుటుంబం తిరిగి పునరుజ్జీవితమైందో కృష్ణశర్మకు అప్పగించి తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పరిగెత్తి, మీరు చేసినటువంటి మేలు నేను మర్చిపోలేను, అద్భుతమైనటువంటి ఆనందాన్ని నాకు కలుగజేశారు అంటే కీర్తించడం ప్రారంభిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమంటాడు అంటే, నేను నిరంతరము నీకు ప్రత్యక్షంగా కనపడి నీ సమస్యను తీరుస్తున్నానన్న నమ్మకంతో నీవు నీ ధర్మాన్ని తప్పి సంచరించావు, నీ బాధ్యతను విస్మరించావు కనుక ఇక నుంచి నేను శిలారూపం దాలుస్తాను, నీకు కనపడను అంటూ శిలారూపం దాల్చాడు. శిలలో ఉన్న ఇప్పటికీ కొలిచిన వారికి కొంగు బంగారమై తలచిన వారికి అడిగిన వల్ల ఇచ్చే అద్భుతమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కేవలం నీ బాధ్యత నీకు గుర్తు చేయటం కోసమే మౌనం దాల్చినాడు ఆ స్వామి. కనుక శిలారూపం ధరించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నీ ధర్మాన్ని నువ్వు తప్పకుండా నెరవేరిస్తే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తుంది అని తెలియజేయడమే అది కథ. అంతేగాని ఇద్దరు భార్యల పోరు పడలేక తాను శిలనైపోయాను అని ఎక్కడో చూసి ఎక్కడో విని నిర్ణయానికి రావటం మాత్రం సరికాదు.